దేవునితో మనుషులతో సమాధానం ఉందా? ఇంటాలరెన్స్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు చిన్న మాటకే మూతులు ముడుచుకుంటున్నారు. చిన్న మాటకే నేను చస్తానంటున్నారు. చిన్న మాటకే ఏయ్ నువ్వెవడెవరా, నువ్వెంత, నేను నీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతా. ఇదివరకు సితగొట్టుకున్న భార్య భర్తలు వదిలిపెట్టి పోయేవారు కాదు. ఇప్పుడు చిన్న మాట అంటే భయం. రమ్మంటానికి అమ్మోళ్ళు రెడీగా ఉన్నారు, పోవటానికి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బుట్టలు చదువుకొని ఓర్పు కలిగి ఉండాలి, ఆశ నిగ్రహం కలిగి ఉండాలి, సహనం సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అన్నీ బాగుంటే కవితలు చెప్పటం కాదు, ఏమీ బాగలేనప్పుడు కూడా అదే ప్రేమను చూపించగలగాలి. మారని ప్రేమ, దేవుని ప్రేమ. పెళ్లి కాక ముందున్న ప్రేమ పెళ్ళైనాక ఉండదు, పెళ్ళైన తర్వాత ముందు 3 నెలలు ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. అందుకే గొడవలు, విడిపోవటాలు, కొట్టుకోవటాలు, తన్నుకోవటాలు, తిట్టుకోవటాలు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకు అవమానం జరుగుతోంది? పెళ్లి చేసిన వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాట వినకపోవడం, ప్రేమను కోల్పోవడం, సహనం కోల్పోవడం. ఫలములు నిలిచి ఉండాలి. నా మీద చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నాదొక్కటే కాదు జీవితం, నేను అనేక మందికి జవాబుదారిని అన్న సంగతిని మర్చిపోవటం.